ఏం పేరు పెద్దయినా? నా పేరు మరి ఏంది ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ఏర్పడిన తర్వాతనే రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పి చెప్తారు. నిజమేనా? ఇది ఎంతవరకు నిజం? చెప్తాను. నిజమంటే నిజమే పలుకుతుంది. అంత నిజం ఉంది. కన్న తండ్రి కేసీఆర్ ఎక్కడికి వెళ్ళో నీళ్ళు తీసుకొచ్చిండు. అంతకుముందు తినవదం తిండికి లేకుండే. ఇలా కేసీఆర్ పేరు దాచుకుంటే పేరున పడుతుంది. కొంతమంది బతుండ్రు. ఇలా కేసీఆర్ అప్పు చేసి నీ ఏడికి వెళ్ళేవాళ్ళన్నది వెళ్తున్నావు. కేసీఆర్ అప్పు తెలిసింది నీకు ఎరికే. మరి ఎందుకు రాజకీయం వెళ్ళినావు? ఎందుకు రుణమాఫీ చేస్తా అన్నావు? ఎందుకు చేస్తలేవు? ఎందుకు కళ్యాణ లక్ష్యంలో తులం బంగారం పెడతా అన్నావు? ఎందుకు పెడతలేవు? అడిగినావు మేము. రుణమాఫీ చేసి సార్ అని అడిగినావు మేము. రైతు బంధు ఎక్కువ పెంచమని అడిగినామా నిన్ను? ఈ కళ్యాణ లక్ష్మి ఇచ్చేది బంధు పెట్టమని చెప్పినావా నీకు? వడ్లకు 500 బోనస్ అన్నావు, అది మేము అడిగినామా? ఎందుకు బోకరేసి మేము మాట్లాడుతున్నావు? చెప్పద్దు. చెప్తే మమ్మల్ని చెప్తాను కొట్టు. మేము అంటే గట్టుంటే లెక్క కానీ ఏమన్నా పద్ధతి అన్నా? ప్రపంచం మీద ఇదేనా? ఇదే కేసీఆర్ లేకపోతే మేము ఏ లేకుండా పోతున్నాం. మా హరీష్ అన్న మమ్మల్ని చాలా ఆదుకున్నాడు. హరీష్ అన్న లేకపోతే మాకు 5 ఇత్తులు పండకపోతుండే. హరీష్ రావు ఎంతవరకు హరీష్ రావు కంటి చూపున అంతవరకు మంచిగా కలిగి పోతున్నారు. ఎంతో మంచిగా సౌకర్యం ఉన్నది. ప్రపంచం అంతా నాశనం అయిపోతుండు. ఏమంత రెడ్డయ్యా? అందరూ ఆమె కానీ ఇవ్వాలని మెచ్చుకుంటుండ్రా? ప్రతి ఒక్కరు ఆమె ఏం రాజ్యం, దోపి రాజ్యం, దొంగ రాజ్యం నాకు ఎందుకు వచ్చింది? ఏముంది? ఏం లేదు. కట్టబోద బట్ట ఉండేది, తిండికుండేది వచ్చే రాక రానున్న కాలంలో. అటువంటి రాజ్యం ఉన్న దగ్గర అంటారా? కాంగ్రెస్ అంటే పలుకుతారా? కాంగ్రెస్ ఒకప్పుడు ఉండి కేసీఆర్ తెలంగాణ వచ్చేదాకా తెల్లారిన జరగాని సత్య దాంతో సత్తా, బత్తే దాంతో బత్తా అన్నాడు. సత్యది బుక్కలో 15 రోజులు నిరాదీక్ష చేసి తెలంగాణ తెచ్చిండు. ఎక్కడి నుంచో నీళ్ళు తెచ్చిండు. ప్రజలంతా బతికిస్తాడు. ఏదైనా ఆయన తల్లికాలో చేసిండు. నేనే ఒక 2 కిలోమీటర్లు పెట్టుకెళ్ళి వైరు పైప్ కొని కసుకొని తీసుకొని పోతున్నా. పిల్లకాలు సాంచం చేసిండు. ఒక్క పిల్లకాలు కొత్త పనులు పెట్టిండు అయినా కనబడుతున్నాయా? ఇవ్వద్దున్నా అనిపి. ఇప్పుడు ఏం చేయలేదా రేవంత్ రెడ్డి వచ్చిండు? ఏం చేసిండు? సన్న బియ్యం ఇస్తాను. కోదాడ బియ్యమో బీదాడ బియ్యం ఇస్తాడు. ఏవి కోదాడ బియ్యం నేను తింటున్నాడు. నువ్వు తింటావు ఏం తిను మాకేం తెలుసా? మేము తింటున్నాం. మా కదా గవే దొడ్డు బియ్యం గవే ఉన్నాయి. సన్న బియ్యం అక్కడ పేరు వేయింది పేరు వెంకమ్మ. సన్న బియ్యం ముచ్చటే చెప్పిండు. ఎందుకు చెప్పాలి? సన్న బియ్యం అనడలే. రాష్ట్రం అంతటా సన్న బియ్యం మంచినాక ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తారంట. ఆ మంత్రులు కూడా హెలికాప్టర్ వేసుకుని వచ్చి ఆ పథకాన్ని ప్రారంభించారు. అందరు ఇండ్లలో అన్నాలు తింటారు, ముఖ్యమంత్రితో సహా. వారు అందరు అంటారు. మరి అంతే అదే మాట పట్టుకుంటారు. మా సొంట్లకు ఇందిరమ్మ పథకం వచ్చింది. ఇచ్చినోడికి ఎవరికి ఇస్తురో మాకు తెలుసా? అది ఎక్కడికి వస్తున్నాయి, ఏనంగా పోతున్నాయి, ఎట్లా వస్తున్నాయి? మాకైతే గూనె పెంకలు 2 కొడుకులు. ఒక ఇల్లు ఉండబోదంటే స్థలం లేదు. ఇల్లు ఊలగొట్టుకుని అయిపోయి కట్టుకుందామని ఆలోచన. పేరు వచ్చినా కూడా తీట పడతలేరు. ఏం చేయమంటున్నా? పేరు వచ్చినా కూడా కనపడుతులేరు. ఫస్ట్ ఏనాడో వచ్చింది పేరు వచ్చింది. నేను కూడా చూసిన కానీ మళ్ళీ మొన్న కొత్తగా వచ్చినాయి. పంచతరం చూస్తున్నా. అది ఏనో మొత్తం వేసింది, నడతలేదు. అనవసరంగా ఇటు దోపిడీ చేసినాక ఎందుకు ఇది? కానీ రుణమాఫీ అన్నది నోటికి రావద్దు, వచ్చే తప్పదు. ఎంతమంది ఆశిస్తున్నారు? రేపు బ్యాంకులు వచ్చి మమ్మల్ని చెప్పుల మీద ఎక్కేస్తారు. నాకు రుణం కడతావా ఏం సంగతాడు? మాకే ఆయన వద్దన్నాడు అని అంటే ఏమంటాడు? వద్దనక నేను ఇట్లా ఇస్తానన్నా అని అంటాడు. వాళ్ళు ఏక మాకు తప్పది. ఈ అప్పు మాత్రం మేము కట్ట కదా, మేము మాత్రం కట్టం. ఇక సంచిన సరే మమ్మల్ని ఇక రైతులను చంపిన సరే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కన్నా కూడా వేయినా సరే రుణం మాత్రం కట్టం. ఏదో దూరమైనా సరే. బ్యాంకు వాళ్ళది కదా, బ్యాంకు వాళ్ళు అయితే మాకే ఎందుకన్నాడు ఆయన పేరు? బ్యాంకు వాళ్ళదైనా ఎందుకన్నాడు? అది ముందుగా వాడాలి. నిన్ను అన్నమా? రుణమా చేయమని అన్నమా? సన్నం బియ్యమని అన్నమా? కళ్యాణ లక్ష్మి తులమంగారం పెట్టమని అన్నమా? ఎందుకు అన్నావు? నువ్వే అన్నావు. నువ్వే 100 రూపాయలు చెయ్యి. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏం లేవు నా కాడ. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మంచిగా లేదు. నా కాడ గిదే పైసలు ఉన్నాయి, గింతకు మించి 1 రూపాయి ఎక్కువ లేదు, నన్ను కోసుకొని తింటారా అని చెప్పి మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి. ఏమంత రేటు పెట్టిండు? బస్సు పీరు పెట్టమని చెప్పినా బస్సులే పిరి పెడితే, గుద్దవల అప్పున్నదంటివి, కరెంటు పీరు ఇచ్చివి, బస్సులు పీరు పెడితే, సాట తాడు వచ్చి కుక్కలు పెడతావు. ఆడలు దానిక సత్తురు చూడిపో
బస్సులా ఆవు 500 సిలిండర్ అన్నావు 500 ఒక్క రూపాయి పడుతుందా? ఎందుకు అవి పోకరేసాలు అనవసరం చెప్పొద్దయా, గరీబులను ఇట్లా ముంచొద్దు. ఇప్పుడు అప్పులు కూడా ఇచ్చే పరిస్థితులు లేరంట బ్యాంకు వాళ్ళు. ఎప్పుడు ఆ ఏడిస్తారు ఇంక ఉన్నాయగా పెడుతుంది ఇంక ఇస్తారా? ఉన్నే తీసుకుపోదు ఇవి కడతా. ఇప్పుడు అట్లా ఉసుకది మనం గుంజుకపోతారు, గుద్ద వాటకెళ్ళి గుంజుకపోయినా సరే కానీ మేము అత్త రూపాయి చోట్ ఆయన పేరు వినే ఉండాలి. రాష్ట్రానికి మీకు అన్నట్టు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడానికి పైసలు తెద్దామని మన బ్యాంకుల కాడికి పోయి అప్పుల కోసం పోయినా రేవంత్ రెడ్డి దొంగలను చూసినట్టు చూస్తారంట, కానీ అప్పులు అయితే ఇస్తలేరంట రాష్ట్రానికి. ఎట్టిస్తారా మరి కట్టపోయినా ఎట్టిస్తారుగా? ఉన్నే కడతలే మళ్ళీ ఇస్తారా? దగ్గర కూడా రానియరు, మంచిలు కూడా ఇయ్యరు, ముఖం కూడా చూడరు, పన్నెత్తి పలకరు, కన్నెత్తి చూడరు. ఇంకటా తెలివి అడిగి పోతుంటది ఏమన్నా గాలి గది గమనించుకొని మీద కోరాయా. మాదేముందా ముత్తం కొడితే దెబ్బ తోడిసే మా బతికేంత. ఈ కేసీఆర్ వచ్చి నుంచి కలియుగం అంతా చల్లగా బతుకుతారు. ఆవు ఆయనే దీపం. హరీష్ రావు అంటే ఏ మొత్తం తెలంగాణ అమ్ముతుండు, తెలంగాణ అమ్ముతుండు మొత్తం పేరు వీకింది. తెలంగాణ అమ్మిండు, తెలంగాణ అమ్మిడు. ఇప్పుడు కనబడుతుంది, రైతులకు కనబడుతుంది, అసలు కనబడుతుంది. మనం చేరుకో మన దీని కాలం వచ్చేటట్టున్నది రాను రాను. తప్పది. కేసీఆర్ అంటే కన్నతండ్రి భగవంతుడైన కాంగ్రెస్ వచ్చి కూడా సంవత్సరంన్నరే అవుతుంది. 6 నెలలు చెప్తే 10 బస్తాలు కాకపోవు. అసలు ఇప్పుడు నాకు 80 బస్తాలు అయినాయా. 2 కిలోమీటర్ల నుంచే నీళ్ళు తీసుకుపోయినా. ఆ నీళ్ళు లేకపోతే నాకు ఆయన కూడా నాకు కదా. కాంగ్రెస్ కూడా కొంచెం టైం ఇవ్వాలి కదా, సంవత్సరంన్నరే అవుతుంది, ఇంకా 3 సంవత్సరాలు ఉండే చేయదంటవా అని. ఓ రామ మొదలే మోక్షం కొనేట దూరం అవుతుందయా. అరే వచ్చి నుంచి పని నడిపిస్తుర్రా ఇంకా కూడా చేస్తాడు, మాకు కూడా సంతోషం ఉంటుంది. ఈ కొస దూరమై కాలేదు, కొసనే దూరం కాలేదు, ఇంకా రాను ఇంకా దూరం ఎట్లయితే కదా. ఫస్టే కావాలి కదా ఏదైనా గంతి. ఎందుకైనా అవసరంగా మాట్లాడి కాని పని రాను రాజన పెడితే ఇక్కడ చెప్పాలని కానీ ఇక మొత్తం చేయడు. అయితే ఇప్పుడు ఉన్నాయి మరి ఎట్లా పంచాలి, మీరే పంచుకోరని చెప్తుండే. ఈమాను పంచుకుంటాం, ఈమాను ఎవరెవరికి ఎంత ఇవ్వాలనో మీరే పంచుకోరంటే పంచుపేట బ్యాంకులో మొత్తం రుణమాఫీ చేయమని, రుణమాఫీ ఆగు ఆ రుణమాఫీ చేయమని పంచినట్టే. రుణమాఫీ అన్ని చేస్తే అందరికి పంచినట్టే. ఒక పక్క ఉద్యోగస్తులు మాకు జీతాలు ఇస్తలేవని వాళ్ళు మొత్తుకుంటారు, ఇటు పక్క సంక్షేమ పథకాలు ఇస్తలేరని ఈ ప్రజలు మొత్తుకుంటారు. మరి ఎట్లా పంచాలి, ఉన్నాయే గీ పైసలు మీరే పంచుకోరు, ఎట్లా పంచుతారో చూపెట్టరు, మీరన్నా రారని చెప్తుండు. మరి నువ్వు రావాయా రేవంత్ రెడ్డి పదవి మీద కూకున్నావు, మేము అనలే. నువ్వే అన్నావు ఇవన్నీ, నువ్వే అన్నావు. నీకు జీతాలు వేస్తా, మీకు ఇవి చేస్తా, మీకు అవి చేస్తా, నువ్వే అన్నావు. నీ నోట నువ్వే అన్నావు. నువ్వే తింపేట తిప్పుతావు. గది తెలుసుకొని మాట్లాడవా? వాళ్ళు విక్కతి ఉంటారు, వీళ్ళు విక్కతి ఉంటారు, తినరా మరి ఊకుంటారా? కోడిబూరు విక్కతినాడు విక్కతి ఉంటారు, ఎవరు ఊకుంటారు అంటివి అనకపోతేనేమో అనదు అంటివి కదా. అన్న మాట మొత్తం తప్పదు. అది ఎవరికి గట్ట చేయాలంటే చెప్తే నడుతుంది. గట్ట లెక్క కానీ అనవసరంగా వాళ్ళు విక్కతి ఉంటారు, వీళ్ళు విక్కతి ఉంటారు, విక్కతి ఎవరు ఊకుంటారు, అందరు విక్కతి ఉండే. మన సమయటిగా బస్సులు ఏమైంది, 7 తారీఖు బస్సులే బంద్ అన్నారు. మళ్ళీ ఎన్నిసార్లు చేసిండు మరి? మాట్లాడినట్ట వాళ్ళతో ఏం మాట్లాడు, చర్చలు పిలిచి మొత్తం అన్ని నెరవేరుస్తా అని చెప్పిండ. అన్ని నెరవేర్తాడా? నెరవేర్తాడు. ఇంకొక సంవత్సరం అయితే అన్ని కనబడతాయి, అన్ని కనబడతాయి. ఏం చెప్తావే రేవంత్ రెడ్డికి? ఏమంత చెప్పేది, లేని వాళ్ళకి ఇల్లు కట్టుతాడు కట్టియాలి, రుణమాఫీ చేస్తాడు చేయాలి, కళ్యాణ లక్ష్మి ఇస్తాడు, బంగారం ఇస్తాడు అవి ఇవ్వాలి, కళ్యాణ 5 తుల బంగారం పెట్టుకున్నా కానీ కళ్యాణ లక్ష్యాన్ని ప్రకటించాలి. రైతులు కూలినాలు చేసేలకు ఏడాదికి 12,000 ఇస్తాడు, అది కూడా పేరే లేదు ఎవరికైనా చిన్న. ఆయన అన్న మాటలే తప్పకుండా వేయండి ఉన్న రోజుల కన్నా. అయినన్న మాటలకి మేము ఇంకా కొత్త కొరతలేము, అయినన్న మాటనే తప్పకుండా నెరవేరండి, అట్లయితే బాగుపడతాం. అంతే లెక్క ఉన్నది ఉన్నట్టుగా. 10 సంవత్సరాలు అనుకుంటాను. 10 సంవత్సరాలా? 10 సంవత్సరాలు అంటే 10 మంది విడిచిపెట్టి ఇక ఒక మనిషి కూడా కనవాడు ఆయనకు. ఏది తెలంగాణ రాష్ట్రం వల్ల? తెలంగాణ రాష్ట్రం వల్ల. ఎందుకని ఎటు పోతారే? అరే నీ అందరికి ఇచ్చిన కాడ 2 సార్లు ఇస్తుండు కదా కనబడతాడు గట్లా. ఇప్పుడు మన సన్నవాళ్ళకు బోనస్ ఇస్తాడు 500 అన్న కాడ 1000 ఇస్తుండు, గ్యాస్ బుడ్లకు 500 అన్నాడు, ఇప్పుడు 1000, ఇప్పుడు 200 అయింది గ్యాస్ బుడ్డి. అది ఏంది తులం బంగారం అనక 2 తులాలు పెట్టిండు కాదా మరి? కేసీఆర్ గిట్ ఇస్తున్నాడు, అది వీకింది. ఇవన్నీ వీకింది ఆడ మరి వస్తాడు. 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు వేసిన నాకు నయమే. అది మాత్రం గ్యారంటీనే. ఈ వరకు మాట్లాడు అంతే. రేవంత్ రెడ్డి నీ కూడా నమస్కారం చేసి చెప్తాను కానీ ప్రజలు మాత్రం ఆదుకో అన్నమాట తప్పకుండా ఉండు.
ఉంది. ఎట్లా ఉన్నదన్న మరి వ్యవసాయం మొత్తం ఇప్పుడు ఒడ్లు పోయే టైం కొంటురా మరి ఐకేపీ సెంటర్ అన్ని ముందస్తుగా ఏర్పాటు చేసినామని ప్రభుత్వం చెప్తుంది. ఎట్లా ఉన్నాయి వాస్తవాలు ఏంది అసలు? వాస్తవాన్ని చెప్పాలంటే ముందస్తు ఏర్పాటు చేసినా కూడా సరైనటువంటి సౌకర్యాలు లేవు. ఐకేపీ సెంటర్లు అంటే నామకే వాసిగా ఉన్నాయి అన్నమాట. ఒక ఏంటి పరదాలు కప్పుకొని పరదాలు లేవు, స్థలాలు సరిగా చదువు చేయకపోవడం, రోడ్ల మీద పోయడం, ఇది అన్నీ ఇబ్బంది. టైం మళ్ళీ వాళ్ళు మ్యాచర్ రాకపోవడం, వడ్లు ఎండకపోవడం, వాతావరణం అనుకూలించకపోవడం, వర్షాలు పడడం, దీనివల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. ప్రభుత్వం చెప్తా ఉంది కానీ సరైనటువంటి యంత్రాంగం అనేది సరిగా పనిచేయడం లేదు ఇక్కడ. అంటే జల్దీ లారీలు కావచ్చు, లోడ్లు కావచ్చు పోతలేవా? పోతలేవు. ఆరడం మనం వడ్లు ఎండ అట్లా పోకుంటే రైతులకు ఇబ్బంది, చాలా ఇబ్బంది ఉంది. అసలు పట్టించుకునే వాళ్ళే లేరు. ఇంకా ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు వాళ్ళు ముందస్తుగా అప్రమత్తం చేయడం వల్లనే రైతులను కొంచెం ధైర్యం చెప్పి ఇంకా మీరు కొంచెం ముందు ఆరబెట్టుకోండి తీసుకురండి అని చెప్పినా కూడా అట్లా చేయడం వల్లనే అవుతుంది తప్ప అధికారులు ఎవరు రావడం లేదు, చూడడం లేదు. మరి ఎట్లా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం? ఒక పక్క మన ముఖ్యమంత్రి గారు ఏమో నన్ను కోసినా కూడా రూపాయి వెళ్ళదు, ఏం చేయమంటారు, నన్ను వండుకొని తింటారా అని చెప్పి మాట్లాడుతుండు. ఏమనిపిస్తుంది ఇట్లాంటి మాటలు వింటుండే నీకు? దీన్ని బట్టి ప్రజలకు ఇది ఒక రాంగ్ మెసేజ్ అనమాట. ప్రభుత్వం అనేది ప్రజలు ఏమన్నా మనకు కావాల్సినటువంటి పనులు చేస్తారని చెప్పేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. అట్లాంటప్పుడు ఒక పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అలా మాట్లాడడం వల్ల ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే అతనే ఇట్లా చేస్తుండే మా రైతుల పరిస్థితి ఏంది? మామూలుగా 100% తప్పు. అట్లా మాట్లాడి ప్రజలకు రాంగ్ మెసేజ్ అనేది పోయింది కాబట్టి అలాంటి మాట్లాడడం కరెక్ట్ సబబు కాదని చెప్పి చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పుడు పైసలు లేవంట కదా, నిజంగానే ఆర్థిక స్థితి బాగాలేదు రాష్ట్రంది, అప్పులు పుడతలేవు, దొంగలను చూసినట్టు చూస్తురట, చెప్పులు ఎత్తుకపోతారేమో అని చెప్పి అపాయింట్మెంట్ కూడా ఇస్తలేరట ఢిల్లీకి పోతే. ఎంతవరకు కరెక్ట్? అది ఆయన స్థాయి కాదు. అది ఒక సీనియర్గా ఉండి పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తికి ఇస్తే ఎవరైనా గుర్తించి అతనికి కావాల్సినటువంటి అప్పులు పుడతాయి, ఇంకా వేరే వాళ్ళని బదిలాడుకోవాలి. ఏదో రకమైనటువంటి ఒక రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తి ఇలాంటి దొంగగా చూస్తున్నారు అని చెప్పుకోవడం అనేది ఆయన స్థాయికి అది తప్పు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. అంటే ఇప్పుడు ఆ స్థాయిలో ఇంకా వేరే సీనియర్ లీడర్లు ఉంటే అప్పులు వచ్చాయంటవా రాష్ట్రానికి? 100% వచ్చాయి. 100% వేరే వాళ్ళనే వస్తలేవు. ఎందుకంటే అతని యొక్క క్యారెక్టర్ అనేది అందరికి తెలుసు. ఎందుకంటే గత మనం చూసినాం అతను ఏం చేసిండు అన్నట్టు, బ్యాగులు మోసిన చరిత్ర అతనిది, ఎప్పుడు ఉద్యమం చేసిన చరిత్ర అయితే అనేది కాదు. కాబట్టి ఇంకా అలా చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉంటే ఇంకా రాష్ట్రాన్ని ఇంకా మంచి స్థాయిలో చేసినట్టు కదా. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం కోసం కూడా మస్తు త్యాగాలు చేసిరట వాళ్ళు. కాకపోతే మేము చూపెట్టుకోలేదు, మిగతా వాళ్ళు అందరూ చూపెట్టుకోరు, అంతే తేడా అంటుండ్రు. చూపించుకోవాల్సింది కదా, వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు చూపించుకోలే అంటే ఎందుకు? వాళ్ళదే తప్పు కదా. చూపిస్తే మరి అప్పులు పుట్టేవి కదా. చేసిన ఆనవాళ్ళు ఎక్కడ ఉన్నాయండి? ఎక్కడన్నా చూపించమనండి. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ వాళ్ళు చేసిన ఆనవాళ్ళు గత 70 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందండి? రైతులకు ఏమన్నా చేసిందా? సామాన్య ప్రజలకు ఏం చేసింది చెప్పండి? ఎక్కడా లేవు, ఆనవాళ్ళు లేవు. మరి మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం వచ్చిందంట, ప్రజాపాలన అంటుండు. ఎట్లా ఉన్నది? ప్రజలు మరి మార్పు కోరుకురు, ఎలాంటి మార్పు వచ్చింది ప్రజలకు అసలు? ఇది ఇందిరమ్మ రాజ్యం కోరుకున్నటువంటి రాజ్యం కాదు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి అరాచకాల రాజ్యం ఇది. ఎందుకంటే దాన్ని రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేటువంటి రాజ్యంగా చెప్పవచ్చు. అంతే తప్ప వాళ్ళు అనుకున్నటువంటి ఇందిరమ్మ రాజ్యం అయితే ఇక్కడ లేదు. ఈ మాటకు 100% చెప్పడానికి ఎక్కడ ఏ ఊళ్ళు ఇప్పుడు ఇన్ని 14-15 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏ గ్రామానికైనా వెళ్దాం, ఏ రంగంలోకైనా వెళ్దాం, ఈవెన్ చిన్న లేబర్ దగ్గర నుంచి మనం అన్ని రంగాల వైపు, అన్ని కులాల వారు కావచ్చు, మతాల వారి కావచ్చు, ఎక్కడైనా శిలాపలకాలు వేసిండ్రా? ఏ ఊరికన్నా మీ మంత్రులు కావచ్చు, ఇన్ఛార్జ్ నాయకులు కావచ్చు వచ్చి అభివృద్ధి ఫలాలు ఎక్కడున్నాయో ఒక్కసారి మనం ఈ సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికైనా పోదాం. ఈ రైతు బంధే చక్క ఇవని కాంగ్రెస్ ప్రభుత్వం, పూర్తిగా రుణమాఫీ చేయనటువంటి ప్రభుత్వం ఇంకా ఏం చేస్తుందని నమ్మాలని పరిస్థితిలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు. ఉద్యోగస్తులకు ఇప్పుడు ఉద్యోగ సంఘాలకు మన చెప్పిండు కదా, మీకు జీతాలు ఇస్తే వీళ్ళకి ఇచ్చే సంక్షేమాలు ఆగిపోతాయి, మరి ఆపమంటారా అని చెప్తా ఉన్నాడు. అంటే సంక్షేమాలు వస్తున్నట్టే కదా ప్రజలకు? ఎక్కడ వస్తున్నాయండి? పింఛన్ కేసీఆర్ గవర్నమెంట్ గారు ఇచ్చినటువంటి, అవునా?
మరి వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు పెన్షన్ పెంచాడట కదా. ఎక్కడ ఇచ్చారండి, ఎవరికి వచ్చినాయి, ఏ ఊర్లో ఏ గ్రామంలో ఏ వృద్ధునికి వచ్చినాయి, ఏ ఒంటరి మహిళలకు వచ్చినాయి, ఎక్కడ వితంతులకు వచ్చినాయి చూపిస్తే మేము కూడా చూస్తాం కదా. ఎక్కడ రాలేదు. అవన్నీ అబద్ధ ప్రచారాలు. ఈ అబద్ధ ప్రచారాలు తిప్పుకొట్టడానికే ఇక్కడ చాలామంది మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ వాళ్ళు రోజుకొక పూట అబద్ధం చెప్పడం, వాళ్ళు ఒక్కటి కూడా నిజమైనటువంటి స్టేట్మెంట్ లేదు ఎక్కడ కూడా. కాబట్టి ఎక్కడ పింఛన్ రావట్లేదు. అభివృద్ధి ఫలాలు ఎక్కడ ఉన్నాయండి? పాతయే కదా. వాళ్ళు కొత్తగా తెచ్చింది ఏది చెప్పండి, ఏమీ చేయలేదండి. రైట్ అని ఇప్పుడు ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన ముచ్చట ఒకటి ఉన్నది. ఏంటంటే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది దేశంలో మొత్తం కూడా. అంటే దేశం అంతా అటు సైడ్ చూస్తుంటే తెలంగాణ ఒక్కటి మాత్రం అందాల పోటీల వైపు చూస్తూ ఉన్నది. ఇది అసలు నీకు ఈ అందాల పోటీల మీద అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు స్టార్ట్ అవుతున్నాయి అంటాయి. నేనైతే ఒక పక్కా చదువుకున్నటువంటి నిరుద్యోగిని. నేను చాలా బాగా చదివిన 100% ఒక దాన్ని ఏమంటే సామాజికంగా ఆలోచిస్తే ఖచ్చితంగా ఇది తప్పు. మనకు అక్కడ బార్డర్లో మన దేశాన్ని ఎంతోమంది సైనికులు ప్రాణంగా పెట్టి దేశం పైన అది ఉగ్రవాదులు అటాక్ చేస్తూ ఉన్నా మన వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళని ప్రతి దాడులు చేస్తూ ఉంటే ఇక్కడ హైదరాబాద్ ఇమేజ్ని పెంచనీకంట. ఈ పెంచనీకి అందాల పోటీలు అవసరమా అండి? ఇప్పుడు పెట్టుకోవడం అవసరమా? దీనివల్ల ఏమవుతుందంటే ఆర్థికంగా మేము అది రాష్ట్రాన్ని బాగా ఇది హైదరాబాద్ అనే నగరాన్ని పెద్దగా చూపిద్దామని ఆలోచనలు ఉన్నారు తప్ప ఇది ఏ ఒక్క మన రాష్ట్రంలో కావచ్చు దేశంలో ఉన్నటువంటి ఎవరైనా సరే పౌరుడు దీన్ని అనేటువంటి ఎవ్వరు కూడా సహించేటువంటి పరిస్థితి కాదు. అది పెట్టడం అనేది అసలు ఈ పరిస్థితుల్లో ఒకవైపు ఏం జరుగుతుందా అనేటువంటి భయం గుప్పిట్లో ఉన్నటువంటి దేశ ప్రజలు పౌరులు ఈ హైదరాబాద్ రాష్ట్రాన్ని చూసే పరిస్థితిలో లేరు. అందాల పోటీలు చూసే పరిస్థితిలో లేరు. కాబట్టి ఈ అందాల పోటీల వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అంటే తెలంగాణకు ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది, దాంతోపాటు పెట్టుబడులు వస్తాయి అని చెప్పి చెప్తా ఉన్నాడు. మరి వీటన్నిటికీ అడ్డుపడుతున్నారా మీరంతా? లేదండి, పెట్టుబడులు వస్తే మనకే మంచి కదా. రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుంది, సంక్షేమ ఫలాలకు పైసలు వస్తాయి. సరే, ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా పెట్టుబడులతోని సంక్షేమ ఫలాలు ఇంకా పెద్దగా పెంచుకొని అభివృద్ధి చేసుకోవచ్చు. కానీ అందాల పోటీలకి పెట్టుబడులు రావడం అనేది చాలా తక్కువ. మేము కూడా అందరం చదువుకున్నాం, చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది వాళ్ళు మాట్లాడే మాటలకు వాళ్ళకే తెలిసేలోకి మాట్లాడుతురా. మరి అసలు వాళ్ళు తెలంగాణ ప్రజల్ని ఏదో మాయ చేసి చెప్తున్నా అనేది అర్థం కావట్లేదు. మరి ఏం చెప్పదలుచుకున్నాం ముఖ్యమంత్రి గారికి ఏం చెప్తున్నాం అంటే, మీలో ఉన్నటువంటి గొప్ప సరే మీకు అధికారం ఇచ్చారు ప్రజలు, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏది మార్పు అనేటువంటి భావంతో మీకు అధికారం ఇచ్చారు. కాబట్టి మంచిగా పరిపాలించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల ప్రజలకి, అన్ని రకాల వర్గాల ప్రజలకి సంక్షేమ పనులను అందించి రాష్ట్రాన్ని ఒక ఆర్థిక అభివృద్ధిగా ముందుకు తీసుకువెళ్ళాలని మేము సూచన చేస్తున్నాం. ఇది ఒక పక్క ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో మొత్తం రాష్ట్రాన్ని అంతా కూడా అప్పుల పాలు చేసింది. మేము దాంట్లో వడ్డీలు కట్టుకుంటూ వస్తున్నాం, దాంట్లోకే పైసలు సరిపోతలేవు, మీకే నుంచి తెచ్చేయాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇప్పటిదాకా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేనటువంటి జాబులు మేము ఇచ్చినాం, ఇప్పుడు చాలా జాబులు ఇచ్చినాం. రీసెంట్గా కూడా హాస్టల్ వెల్ఫేర్కి సంబంధించి నియామక పత్రాలు అందజేసి వీడియోలు కూడా బయటికి రిలీజ్ చేశారు. మరి ఇవన్నీ అభివృద్ధి కనిపిస్తలేదా మీకు కాంగ్రెస్ నుంచి? లేదండి, గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు పరిపాలించింది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా రైతాంగానికి సాగునీరు ఇవ్వడం అనేది, కాళేశ్వరం కట్టడం కానీ, మరి ఇంకా భారీ ప్రాజెక్టులు కట్టడం అనేది జరిగింది. ఇది కాళేశ్వరం తోటి ఒక పక్క కోట్లు కుంభకోణం జరిగిందని చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు. నీళ్ళు అయితే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం కదండి, కెనాలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు పంటలు వెనుక ఉన్నటువంటి వడ్లే మనకు ప్రత్యక్ష సాక్ష్యం. ఇప్పుడు ఈ వడ్లు అన్ని కాళేశ్వరం నుంచి పండినా? 100% కాళేశ్వరం ద్వారా నీళ్లు రావడం వల్లనే ఇవన్నీ వడ్లు పండి. అంత ముందుకి ఇలాంటి ఇక్కడ ఐకేపీ సెంటర్లో ఎక్కడో ఒక కుప్ప కనిపించేది ఏంటి దాని అరసులు. అలాంటిది మీరు ఏ ఊరికి వెళ్ళినా, ఎక్కడ చూసినా, ఎక్కడ రోడ్ల మీద చూసినా విపరీతమైనటువంటి అది వరి పంటనే మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా గత పాలకులు చేసిన, అంటే అక్కడ అవినీతి జరిగింది అంటే ఒక పిల్లర్ గురుతుందండి. చాలా పెద్ద కాళేశ్వరం అనేది చాలా పెద్ద ప్రాజెక్టు. సో దానిలో చిన్న ఒక పిల్లర్ కూలిపోతే వీళ్ళు దాన్ని భూతద్దంలో చూసి ప్రజలకు ఒక మభ్య పెట్టడం అన్నాడు. దీని ఒక్కదాన్నే చూసి వాళ్ళకి ప్రజలని డైవర్ట్ చేయడం అన్నాడు. డైవర్ట్ పాలిటిక్స్ ఇది కాంగ్రెస్ వాళ్ళే. కాబట్టి సరే వాళ్ళు అనుకుంటున్నారు కదా కూలుతుంది అని, కానీ ప్రజలు నమ్మే పరిస్థితులలో లేరు. నీళ్ళు వస్తున్నాయి కదా మనకి. కాబట్టి అభివృద్ధి అనేది ఇంకా వీళ్ళు మిగతా వేరే ఎక్కడైనా జాగాలు కానీ ఎక్కడైనా చేసి ప్రపంచ బ్యాంక్ దగ్గర కానీ అప్పు తీసుకొచ్చి
ప్రజలకు అభివృద్ధి ఫలాలు అనేటివి అందియాలని కోరుతున్నాం. రైట్. ఫైనల్గా ఇప్పుడు మొన్న మాట్లాడినటువంటి మాటలకు మీరు ఒక చదువుకున్న నిరుద్యోగిగా ఏం చెప్పదలుచుకున్నారు? నన్ను కోసిన రూపాయరా వండుకొని తింటారా నన్ను అని చెప్పి ఆ మాట కావచ్చు. దాని తర్వాత అప్పుల కోసం పోతే ఎవరు నమ్మట్లేరు, దొంగలను చూసినట్టు చూస్తుర్రు, నన్ను చెప్పులు ఎత్తుకపోయేటోడు చూసినట్టు చూసి అపాయింట్మెంట్లు కూడా ఇస్తలేరు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చెప్పదలుచుకున్నారు అసలు? అట్లా మాట్లాడడం ఒక పెద్ద హోదాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అంటే పెద్ద స్థాయి. నాకు అప్పు పుట్టట్లేదు, నన్ను దొంగను చూసినట్టు చూస్తున్నారు, నన్ను కోసినా ఏం లేదు అని చెప్పడం మరి అందరు కూడా అంటే ఉద్యోగస్తులు కావచ్చు చాలామంది అర్థం చేసుకున్నారు. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు, సరే గత ప్రభుత్వం చేసిన అప్పులు కడుతున్నామని అన్నారు. మరి ఇంకా మీకు వేరే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మీరు ఆ డబ్బులు ఆర్థికంగా సేకరించి రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలనేటువంటి అన్ని రకాలుగా సమీక్షలు చేసి ఏ రంగంలో ఎట్లుంది అని చెప్పేసి అన్ని రకాలుగా సమాలోచనలు అందరం పిలిచి అన్ని మంత్రులతో చేసి అట్లా ఆ రకంగా ముందుకు పోవాలి తప్ప ఇలాంటి అనేటువంటి మాట్లాడడం ప్రజలకి ఏమవుతుందంటే ఒక ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడడం జరిగింది, ఇక మనకి ఏమి వస్తాయి, ఇంకేం అభివృద్ధి జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రం ఇంకా వెనుకబడి ఇంకా ఒక 10 ఏళ్ళు అంటే వెనుకకు పోతుంది అనేది అర్థం చేసుకుంటున్నా ఉన్నారని చెప్తున్నాం.